కుంభమణి కుమారెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, ప్రీతమ నాయకుడు కుంభమణి కుమారెడ్డి గారి నాయకత్వం. కూడా బిల్లు కట్టినాము, ఇప్పుడు బిల్లు కడతలేము. మహిళలకు ఫ్రీ బస్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మహిళలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు 10 years నుంచి రాలే రేషన్ కార్డు, ఇప్పుడు వచ్చింది రీసెంట్ గా కాంగ్రెస్ వచ్చినాక. ప్రభుత్వంలో రేషన్ కార్డు లేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది. మీరు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినారు రేషన్ కార్డు కోసం? 5 years వెయిట్ 5 years వెయిట్. బాగుంది, సన్న బియ్యం వస్తున్నాయి. ఎంత వరకు మీకు వచ్చింది ఎల్ఓసి? నాకు 5 వరకు వచ్చేసింది. 5 lakhs వరకు వచ్చింది. ఎమర్జెన్సీగా ఇట్లా ఎల్ఓసి ద్వారా మీకు 5 lakhs శాంక్షన్ కావడం హ్యాపీ అనిపించింది ఆ రోజు. మీకు వీళ్ళు సపోర్ట్ వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముందుకు వర్షాలు వస్తే ఇల్లు కురిసేది, ఇప్పుడు మట్టుకు కట్టుకున్నాము. బియ్యం వచ్చినాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సో ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. యశోద హాస్పిటల్లో డెలివరీకి 4 lakhs అయినాయి. అందులో 30% 56 అమ్మాయికి వచ్చినాయి, నాకు 46 నాకు వచ్చినాయి. అట్లా సన్న బియ్యం ఇవ్వడం, ఫ్రీ కరెంట్ ఇవ్వడం. అంతకుముందు ఫస్ట్ ఎంత మీరు కరెంట్ బిల్ కడతా ఉన్నారు? 1000 రూపీస్. ఇల్లు వచ్చింది, మంచిగానే ఉంది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. 30,000 వచ్చింది. మరి ఎట్లా చూస్తున్నా ఇట్లా ప్రజలకి 30,000 సీఎం రిలీఫ్ ఫండ్? మీలాగా ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉంటారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 27 సంఘాలు ఉన్నాయి, ఎట్లా ఉపయోగపడుతున్నాయి? 27 సంఘాలకి ఎంత వరకు వస్తుంది? ప్రతి సంఘానికి ఎంత అమౌంట్ వస్తుంది? ప్రతి సంఘానికి 20 లక్షలు వస్తుంది. 20 లక్షలు వస్తున్నాయి. మరి అవి ఎట్లా ఉపయోగించుకుంటారు? మీ గ్రామ మహిళలు ఎంటర్ప్రైజెస్ ఎట్లా పెట్టుకుంటున్నారు? కొన్ని బట్టలు కొంటారు, కొంతమంది వ్యవసాయానికి, కొందరేమో కిరాణా షాపుకు. ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనిల్ కుమార్ గారికి? ధన్యవాదాలు అనిల్ కుమార్. ఎట్లా ఉపయోగపడ్డామో మీకు? ఎందుకంటే కష్టపడి ఆడపిల్లలు, మా ఆయన కూడా లేడు సార్, మా ఆయన కూడా లేడు, మంచిగానే అయింది. పిల్లలు స్కూల్ కూడా 3 ఆడపిల్లలే చదువుకుంటారు, ఒకదాని కూడా నేను సాలిగా మీకు ఇట్లా పెళ్లిళ్ళు చేస్తే కళ్యాణ లక్ష్మి రావడం, మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు కళ్యాణ లక్ష్మి? ధన్యవాదాలు చెప్తాను. చాలా హ్యాపీగా ఉంది, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. మా పేరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయింది. మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో అండి. ఈరోజు మరి వడాయిగూడెం గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేయడానికి ఈరోజు డిసిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భువనగిరి మండల్ వడాయిగూడెం గ్రామానికి రావడం జరిగింది. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లా లబ్ధి పొందిన తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ప్రతి గ్రామాల్లో వచ్చేటటువంటి సంక్షేమ పథకాలని ఎందుకు చూపించుకోలేకపోతున్నాం? సో ఖచ్చితంగా ఇచ్చేటటువంటి సంక్షేమాలను సోషల్ మీడియాలో చూపించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చేయాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వ విప్ డిసిసి అధ్యక్షులు బీర్లా ఎలయ్య గారు ఈనాడు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి జిల్లాకి ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో సంక్షేమ పథకాలు చూపించే ప్రయత్నం చేయాలనే దానికి ఉద్దేశించి ఈరోజు వడాయిగూడెం గ్రామానికి రావడం జరిగింది. సో ఈనాడు గ్రామంలో ప్రతి ఒక్కరు గ్రామ ప్రజల కోసం కృషి చేస్తూ పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ అప్పుడే మాత్రం పార్టీలు జెండాలు. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదలకి సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఈనాడు ప్రతి ఒక్కరు కృషి గ్రామం కోసం జరుగుతోంది. సో ఈనాడు ప్రజా సర్వే కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ప్రతి ఒక్కరు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలపైన హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, ఈనాడు కొత్త రేషన్ కార్డ్స్, సన్న బియ్యము, గృహజ్యోతి, ఇందిరా మిల్లులు, ఇవన్నీ చెప్పుకుంటూ ఈనాడు ప్రజలు వారి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. చాలా ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో అన్న చెప్పండి, ఈనాడు గ్రామంలో ఈనాడు మీరు అన్ని రాజకీయాలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కానీ ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ప్రజాస్పందన ఎట్లా ఉంది, మీకు రెగ్యులర్గా అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? వడాయిగూడెం గ్రామంలో, భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో మన భువనగిరి నియోజకవర్గం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి అదేవిధంగా ఉచిత పథకాలు ఏవైనా సన్నబియ్యం కానీ, పేద ప్రజలకు ఇందిరం ఇండ్లు కానీ పదే చెప్పుకుంటూ ఇప్పుడు కొద్ది రోజులలో ఈ 15వ తారీఖు నుంచి ఇంకా వితంతులకు కూడా పింఛన్లు కానీ ఇవ్వడానికి మన అధికార పార్టీ ముందుండి గ్రామ ప్రజలను సంతోషపరుచుకుంటూ మేము వడాయిగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇల్లు తిరిగితే జనం బాగానే చేస్తుంది. ఏవేవి చేస్తుందంటే ఉచిత బస్సు కార్యక్రమం, ఉచిత కరెంటు ఇస్తున్నది. అదేవిధంగా ఉచిత 500 గ్యాస్ సిలిండర్, ఉచిత సిలిండర్ వస్తుంది.
రైతులకు రుణమాఫీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. రాబోయే రోజులలో పింఛన్ కూడా కొత్త పింఛన్లు వస్తున్నాయి. ఈ జనం సన్నబియ్యం కూడా వస్తున్నాయి. మాకు పేద ప్రజలకు చాలా మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నారని మాకు మా గ్రామ ప్రజలు చెప్పినారు. చాలా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 10 సంవత్సరాలకి ఈ 2.5 సంవత్సరాలకి ఎట్లా డిఫరెన్స్ ఎట్లా ఉంది? గత 10 సంవత్సరాల రోజు ఒక్క రేషన్ కార్డు రాలేదు, ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదు. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబాలు పెళ్ళైనోళ్ళు 10 సంవత్సరాల వరకు కూడా రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది. వారికి ఉచిత కరెంటు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉచిత బస్సు మాకు రాను పోను బస్సు ఛార్జీలు కూడా ఈరోజు మంచి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి మంచిగా చేస్తున్నారని మా గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. వారికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో ఈనాడు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను గుర్తుంచుకొని ప్రజలకి పాలన అంటే ఇట్లా ఉండాలి సార్, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని చూసి మీరు ఈనాడు పార్టీలోకి రావడం, సో వచ్చినాక మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? అదేవిధంగా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడం, రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు, వారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి ప్రదంలో జరుపుతారని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరినాను. ఆయన ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఊర్లో ఏ సేవా కార్యక్రమాలు కానీ ఏ పథకాలు కానీ ముందుండి మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అడగక ముందు కూడా నాకు సింగిల్ విండో డైరెక్ట్ కూడా మొన్న నామినేట్ పోస్టు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ముందు మా ఎమ్మెల్యే గారు మంచి కృషి చేసి ఎంత యూత్ కూడా ఎంకరేజ్ చేస్తుండు, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాడని ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాజకీయాలు అంటే గెలుపు ఓటములు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మీరు కూడా సర్పంచ్ గా కంటెస్ట్ చేసినారు. సో ఈనాడు మీ సతీమణి గారు సర్పంచ్ గా కంటెస్ట్ చేసినారు. ఈనాడు ప్రజా నిర్ణయంలో ఈనాడు గెలుపు ఓటములు అనేవి కామన్ కాబట్టి ఈనాడు దాన్ని ఉద్దేశిస్తూ ఈనాడు సంక్షేమ పథకాలు వస్తున్నటువంటి వాళ్ళు వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వారి నిర్ణయాలు ఎట్లా ఉండాలి, ఒక మంచి నాయకురాలని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి అధిక నిధులు తీసుకురావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ప్రజలకి మీరేమి ఉద్దేశించి చెప్పాలనుకున్న ఓటు హక్కు అనేది చాలా విలువైంది కదా, సో ప్రజలకు మీ మెసేజ్ అంటే వచ్చేటటువంటి ఎలక్షన్స్ పైన? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రేపు ఎంపీటీసీలు కానీ మళ్ళా వచ్చే ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా మా గ్రామ ప్రజలకు మనవి చేయించున్నది ఏమనగా గెలుపు ఓటమి సహజం. దాదాపు నాకు 3 పిల్లలు, 10 సంవత్సరాల నుండి నేను ఆశపడ్డా వేరే వ్యక్తులను ముందుండి గెలిపించినాను. ఈసారి సరే కొద్ది మెజార్టీ తోటి మా మిస్సెస్ ఓడిపోయింది, కానీ మళ్ళా 5 సంవత్సరాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫునే అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే సర్పంచ్గా కావాలని కోరుకుంటున్నా. ఇంకా మా గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా గ్రామ ప్రజలకు అన్ని తీరులా అందుబాటులో ఉండి పాలు పంచుకుంటానని కోరుకుంటున్నాను. మీ మండలంలో భువనగిరి మండలంలో మీ యొక్క వడైగూడెం గ్రామాన్ని ఇంకెట్లా చూడాలనుకుంటున్నారు? మా భువనగిరి మండలంలో ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ వడైగూడెం అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఈ ఊరు ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా చేపించుకుంటామని కృషితోటి మా గ్రామ ప్రజల తరఫున మా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మండల ప్రధాన కార్యదర్శి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తేవాలని ఆశిస్తూ జై అనిల్ కుమార్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. మీ అందరి వరకు గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా గ్రామంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ ఎమ్మెల్యేగా ఈనాడు కుంభం అనిల్ కుమార్ గారు. సో గ్రామ అభివృద్ధి కోసం మీరు అందరు సమిష్టిగా ఎట్లా వర్క్ చేస్తున్నారు? గ్రామంలో మా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఆయన ఒక పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల కోసం కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళ కోసం మా కాంగ్రెస్ కార్యకర్తలు చేదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరు అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి. పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి చేరవేసే విధానంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఆలోచన కూడా అదే, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి గడపకు అందాలన్నదే మా అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలు. ఆయన ఆదేశానుసారంగానే మేము ఇక్కడ
పనిచేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాలని ఇవ్వలేదు. సో అప్పుడు కేసీఆర్ గారు అల్లుడో సైడ్ ఉండాలి, బిడ్డ ఎట్లు ఉండాలి, గొర్రె నీడ కట్టాలి, బర్రె నీడ కట్టాలి అన్నారు. సో అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది? ఆ ప్రజలు ఏమంటున్నారు? ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి ప్రజలు గత 10 సంవత్సరాల కింద కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ గత 10 ఏళ్లకు ముందు అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఊళ్ళో దాదాపు 70 నుంచి 75 ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా రాలేదు, రేషన్ కార్డులు రాలేదు. ఆయన ఏదో ప్రగల్భాలు పలికిండు, అధికారంలో రావడానికి ప్రయత్నం చేసిండు, అధికారంలోకి వచ్చిండు. కానీ అధికారాన్ని అనుభవించిండే తప్ప ప్రజలను ఎక్కడున్న వాళ్ళని అక్కడనే పెట్టిండు. అదే ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో భాగంగా ఈరోజు మాకు 13 ఇళ్ల వరకు ఇక్కడికి రావడం జరిగింది. గత మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు మీ గ్రామానికి ఏం చేసినారు? ఆయన చేసింది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ పెద్దసారే ఇవ్వకపోయి చిన్నసారి ఏం చేస్తాడు? పెద్దసారి హామీలు ఇచ్చిండు, చిన్నసారి సైలెంట్ ఉన్నాడు, ఏమి ఇయ్యలేదు, ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు మీరు కూడా మా ఊళ్ళో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రజలు లబ్ధి పొందుతున్నారు, మీరు ఎట్లా ఫీల్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మేము మా ప్రజల యొక్క యోగక్షేమాలు ఏ విధంగా ఉన్నాయన్నది మాకు తెలుసు. ఇప్పుడు ఏది వర్షం పడుతుంటే కురుస్తున్న ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ చెప్పినా కదా 70 నుంచి 80 ఇళ్ళ దాకా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే పేదోనికి అండగా ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంటే ప్రతి పేదోనికి అండ కాంగ్రెస్ పార్టీ జెండా అనే విధానంగా ప్రజలు అనుకోవడం జరుగుతుంది. ఈ రోజు సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదు. 10 సంవత్సరాల కింద పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా 10 సంవత్సరాల కింద వాళ్ళకు ఇల్లు, ఇప్పుడు అల్లుడు వస్తే ఏడుంటాడు, ఏదో చెప్పిండు కదా, మొత్తం దుడ్డు నెడ కట్టేస్తారు, మేక నెడ కట్టేస్తారు అని చెప్పిండు, కానీ ఏమి ఇయ్యలేదు. కానీ ఈ రోజు ఆయన మాటలు చెప్పిండు, మాటల గారడి చేసిండు. కానీ ఈ రోజు ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామంలో, కేవలం వడాయిగూడెం గ్రామం అనేది కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. మీ గ్రామ ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారన్న? మా యొక్క గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఖచ్చితంగా ప్రతి పేదవాడికి మేము అండగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు మాకు అండదండలు ఉండాలని చెప్తూ, ఖచ్చితంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ మేము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మా నాయకుడు పార్టీలను అతీతంగా ఇక్కడ వచ్చిన ఇండ్లను కూడా ఏ పార్టీ అన్నది కాకుండా ప్రతి పేదవానికే చెందినవి. మా ఊళ్ళో ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హులైనటువంటి పేదవారికే ఇవ్వడం జరిగింది. ఆ విధానంగా మాకు ఆదేశాలు ఇచ్చిండు, అదే ఆదేశాల ప్రకారం మేము కొనసాగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ మా ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎల్లవేళలా వాళ్ళకి సేవలో మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అభివృద్ధి చేయడానికి మేము ముందుంటాం. కూడా గ్రామస్తుడిగా ఈనాడు మీరు అన్ని సంవత్సరాలుగా అన్ని చూస్తున్నారు కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఏం చెప్పాలంటే? కాంగ్రెస్ హయాంలో కంట్రోల్ బియ్యం, బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి. టీఆర్ఎస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదని వాళ్ళు పొగిడిరు. మొన్ననే తెచ్చుకున్నాం కళ్యాణ లక్ష్మి, అదొకటి, బస్సు ఒకటి, ఉచిత కరెంట్ ఒకటి. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మంచిగా చేస్తుండు. మాకు కుమ్మం అనిల్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందిరా మిల్లులు మాకు 12 వచ్చినాయి, 20 వచ్చినాయి, కానీ 12 వచ్చినాయి, 12 కట్టుకోరు. అదొకటి. సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో 80 ఇండ్లు వచ్చినాయి, 80 ఇండ్లు కట్టుకోరు.
మరి కాంగ్రెస్ హయాంలోనే ఇవి రావడం, సంక్షేమ పథకాలు రావడం ఎట్లా చూస్తాం? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్న కార్యక్రమాల ఉద్దేశించి ఏం చెప్పాలని? కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి భువనగిరి మండలంలో జెండా ఎగరలే, ఎమ్మెల్యే గెలవలే 40 ఏళ్ళ నుంచి. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు, 40 ఏళ్ళ నుంచి జెండా ఎగరలేదు. మా అన్న వచ్చి భువనగిరి గుట్ట మీద జెండా ఎగరేసినాం 40 ఏళ్ళ నుంచి. అదొకటి చాలా సంతోషం మాకు దక్కింది. మేము చాలా ఖుషిగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అది ఎవరు ఏమనుకున్నా మాకు ఏం లేదు. మేము నెక్స్ట్ కూడా మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గెలుస్తాడు, బరాబరి గెలిపిస్తాం. మేము మా సార్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. బోడాయిగూడెం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుమన్ మనతో పాటు ఉన్నారు. ఈనాడు గ్రామంలో జరిగేటటువంటి కార్యక్రమాలను ప్రతిదీ ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, అహర్నిశలు ఈనాడు అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ ఈనాడు గ్రామంలో సంక్షేమ పథకాలు పొందడానికి ఈనాడు ప్రజలతో పాటు మమేకమై ఉంటూ ఈనాడు ప్రతి నిత్యం బోడాయిగూడెం గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం వర్క్ చేస్తూ ఉంటారు. సమిష్టిగా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు, కర్తవ్యాలు ఎట్లా ఉన్నాయి? మీ పనులు ఎట్లా నిర్వర్తిస్తున్నారు గ్రామం కోసం? గతంలో నేను ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు కాకముందుకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా మా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ పెట్టిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు ఎయిమ్స్ గురించి పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే అనేక సమస్యలు, ఈ మూసి కాలువ కానివ్వండి, కానీ ఈ సంగం బ్రిడ్జిలు కానివ్వండి, అవన్నీ ఎమ్మెల్యే కాకముందుకు అనేక ధర్నాలు, దీక్షలు, పాదయాత్ర చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు పదవి రాకముందుకే ఎన్నో చేసిండు. పదవి వచ్చాక కూడా 1M 1B విధానం తీసుకొని 1 lakh ఉద్యోగాలను మొన్న రీసెంట్గా న్యూ డైమెన్షన్ స్కూల్లో పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. ప్రతి ఒక పేదవారికి, ఉద్యోగం లేని వారికి, అలాగే ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం కొంచెం ముందుకు పోతుంది ఆర్థికంగా అని అది దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు 1M 1B 1 lakh ఉద్యోగాలని పెట్టడం జరిగింది. ఎట్లా ఉందన్న? గతంలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని, కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలే కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాల పైన చాలా మంది ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. నిరుద్యోగులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ప్రజలు కావచ్చు. సో దీనిపైన ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పేద ప్రజలకు, మరియు గతంలో చూడొచ్చు మీరు, గత 10 ఏళ్ల కాలంలో పైలశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఏ ఒక్కరికి ఏం చేయలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఒక ఎస్సీకి ఇవ్వడం జరిగింది. గ్రంథాలయం, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కావచ్చు, ఒక మైనార్టీ సోదరు అభిత్ చిచ్చయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఎలాంటి పదవులు ఒక రెడ్డి అయినా కానీ మా ఎమ్మెల్యే గారు దళితులకు, బీసీలకు సమన్వయం చేసుకుంటూ మాకు విన్నంటూ ఉండి, ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా చెప్పండి, మీ సమస్యలు ఏదున్నా పార్టీలకు అతీతంగా చేయాలి, మనము అధికారం ఇచ్చింది ప్రజలు, మనకు పేదవాళ్ళకి న్యాయం చేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగుజాడలలో నడుస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఏమంటున్నారు? గతంలో హామీలు ఇవ్వడము శిలాపలకాలకే పరిమితం అవుతామని, ఇప్పుడు హామీలు ఇస్తూ దాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, గత ప్రభుత్వం అప్పులు కట్టుకుంటూ మిత్తిలు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయినా సంక్షేమ పథకాలు సన్నబియ్యం మెన్షన్ చేయ, అయినా కానీ సన్నబియ్యం ఇస్తూ ఈనాడు పేద ప్రజలు తినాలనే సంకల్పం. ఈనాడు అవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదన్నా, దానిపైన అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి గ్రామం? గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న బీటీ రోడ్ కావచ్చు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అది మేము వేసినాము, మా ఎమ్మెల్యే వచ్చినాకనే, పైలశేఖర రెడ్డి వచ్చినాకనే వేసినామని వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ చేసిన పరిమితాలు శిలాపాలకాలకే పరిమితమైనా కానీ పని చేయడానికి కాలేదు. ఇప్పుడు ఎట్లా ఉందన్న? మరి చెప్పిన పనులు ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన హయాంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కావచ్చు,
నాయకులు గత ప్రభుత్వం నాయకుల దగ్గరికి ప్రజలు వెళ్ళేది. మా ప్రభుత్వంలో మా నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు, మీకు ఎలాంటి సమస్య ఉంది, మీ ఇంట్లో ఎలాంటి ఆపద ఉంది, మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి సంక్షేమం కావాలి అని మా ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా డిటిసి అధ్యక్షులు మన బీల ఐలైనా కావచ్చు, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మా జిల్లా మంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాకుండా ఒక ప్రజానాయకుడిగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా మంత్రులు కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజలు లబ్ధి పొందుతున్నారు కదా, ఆ ప్రజలు ఏమంటున్నారు ఈనాడు? గతంలో ఆ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటుండే, సో దీనికి ఇప్పుడు భిన్నంగా ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలో 10 ఏళ్ల కాలంలో గడిల పాలన అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కలవనికి పోవాలంటే చాలా టైం పట్టింది. గడిల పాలన అనేది అది. ఇప్పుడు ప్రజాపాలనలో ఒక సామాన్యమైన వ్యక్తి సీఎంను కలవడానికి ఈజీ అవుతుంది. మీరే గ్రహించుకోవాలి, గత పాలనలో ఎమ్మెల్యే గారు సీఎంని కలవలేకపోయారు. ఈ ప్రజా ప్రభుత్వం పాలన వచ్చినాక ఒక మామూలు సామాన్యమైన కార్యకర్త కావచ్చు, నిరుపేద కుటుంబం నుంచి చెందిన వ్యక్తి కావచ్చు, సీఎంను కానీ ఎమ్మెల్యే గారిని కానీ మినిస్టర్ని కానీ డైరెక్ట్ కలవనికి ప్రజాపాలనను అది పెట్టడం జరిగింది. దాంట్లో మీరు ఊర్లో చూసుకోవచ్చు, అనేక సంశయంగా అది పనులు చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎండి ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా మీ గ్రామంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు? మా ఎమ్మెల్యే గారు అడగగానే 21 lakhs హెచ్ఎండి పెట్టడం జరిగింది. అది దాదాపు అతి త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసి పెట్టింది. అప్పులు చేసి పెట్టినా ఆ అప్పులు తీర్పుకుంటూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మా ప్రజాపాలన ప్రభుత్వం నడిపించడం జరుగుతుంది. యాజ్ ఏ గ్రామానికి నాడు మీరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, సో మీరందరూ కలుపుకుంటే ఇంకా గ్రామాన్ని మండలంలో ఎట్లా తీర్చిదిద్దాలి, ఒక రోల్ మోడల్ గా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఇంకా డెవలప్మెంట్ చేయాలి మా గ్రామ ప్రజల కోసం అన్నీ చేయాలని. సో మీ ఆశయం లక్ష్యం ఎట్లా ఉన్నాయి గ్రామం కోసం, అందరిని కలుపుకుంటే ఎట్లా వెళ్దాం? నేను చాలా సంతోషంగా ఉంది. నేను గ్రామ శాఖ అధ్యక్షుడైన ఒక 6 నెలల్లోనే మా ఎమ్మెల్యే గారు అతి భారీ మెజార్టీతో గెలవడం, 40 ఏళ్ళ చరిత్ర తిరగరాయడం, అలాగే నా హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసే ప్రతి ఒక్క పని కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నేను నడిచే అడుగు కావచ్చు, నా గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అలాగే మండల నాయకులు కానీ నాకు చాలా వెనుక ఉండి అన్నదండలుగా ఉండి, నేనున్నా ముందట నువ్వు ఏ పని చేయని చెప్పి నాకు వెన్నందుగా మా మండల టీం కావచ్చు, మా భువనగిరి మండల టీం కావచ్చు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా గ్రామం నుంచి కావచ్చు, నాకు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. సో వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో సర్పంచ్ గా కంటెస్ట్ చేసినారు, సో ప్రజలని మాయ చేసి మభ్యపెట్టి సంథింగ్ ఏదో జరగవచ్చు, కానీ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ప్రజలకు ఏ విధమైనటువంటి సూచన మీ గ్రామ యువకులకు కావచ్చు, ఓటర్ మనుషులకి, ఈనాడు రైతన్నలకు కావచ్చు, సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న మహిళలకి ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు వడాయిగూడెం గ్రామంలో మొన్న సర్పంచ్గా బబ్బూరి రాజలక్ష్మి పోషెడి గౌడు కండెక్ట్ చేయడం జరిగింది. నైతికంగా మేమే గెలవడం జరిగింది, అధికారికంగా వాళ్ళు గెలవడం జరిగింది, నైతికంగా మేమే గెలవడం జరిగింది. దాదాపు కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు అటు ఇటు అవ్వడం అయినా దాదాపు 262 ఓట్ల తీసుకొచ్చినామంటే మా పార్టీ ఎంత ప్రజలలో ఉందో మాకు అర్థమవుతుంది. మాకు సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేసిన ప్రతి ఒక్క మహిళకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకోటి రానున్న రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్లలో మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రార్థన. సో ఇది ప్రజలారా ఈరోజు వడాయిగూడెం గ్రామం నుంచి అప్డేట్స్.
సో ఈనాడు ప్రతి విషయాలను సేకరిస్తూ ఈనాడు చేసేటటువంటి సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈనాడు గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా ఒక మంచి నాయకుడికి మంచి నాయకురాలకి అవకాశం ఇచ్చి వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఈనాడు చెప్పడమే తప్ప చేసేటటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేసినాయి, కానీ ఈనాడు చెప్పినటువంటి హామీలు కూడా నెరవేరుస్తూ ఈనాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో పేద ప్రజలకి ఆసరాగా, పేద ప్రజలకి భరోసాగా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈనాడు మహిళలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఈనాడు యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ గుర్తించుకొని వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో మీ అమూల్యమైనటువంటి ఓటు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధాన్ని ఈనాడు సద్వినియోగపరచుకొని మంచి నాయకత్వానికి మీరు విజయాన్ని అందించాలని కోరుకుంటూ, వీరందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మీ యొక్క అండదండలు ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్తే.